ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టార్షన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో టార్షన్లో మనం ముఖ్యంగా చూడాల్సినవి ఏంటంటే టార్షన్ అజంప్షన్స్, అంటే ఏ టార్షనల్ థియరీ యొక్క ఈక్వేషన్ మనం ఏ అజంప్షన్ బేస్ చేసి తీసుకొస్తాం, అలాగే పోలార్ సెక్షన్ మోడల్స్ అంటే ఏంటి, సిరీస్గా ఉన్నప్పుడు ప్యారల్గా ఉన్నప్పుడు టార్క్ ఎలా వేరీ అవుతుంది, అలాగే ప్యూర్ టార్షన్, కంబైన్ టార్షన్ అంటే టార్షన్తో పాటు సమ్ బెండింగ్ మూమెంట్ ఉంటే ఎలాగా, అలాగే జీజే అంటే టార్షనల్ రిజిడిటీ అంటే ఏంటి, అలాగే కేటీ అంటే టార్షనల్ స్టిఫ్నెస్, అలాగే టార్షనల్ ఫ్లెక్సిబిలిటీ దాని యొక్క యూనిట్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్, అంటే టార్షన్ వల్ల ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ అంటే మనం ఏమనుకున్నాం, అక్కడ ½ ఇంటూ పీ ఇంటూ డెల్టా ఎల్ అనుకున్నాం. సో ఇక్కడ ½ ఇంటూ టీ ఇంటూ టీటా అవుతుంది. సో అంటే ఇక్కడిది ఫార్ములా కొంత సేమ్గా అనిపించవచ్చు, కానీ ఇక్కడ టార్క్ అలాగే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ వాడతాం. సో అలాగే జెడ్పీ క్యాలిక్యులేషన్ అంటే వేరు వాటికి పోలార్ సెక్షన్ మోడల్స్ ఎలాగా అనేది మనం ఇందులో చూద్దాం. ఓకే, మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అక్కడ మన సెక్షన్ మోడల్స్ మాట్లాడుకున్నాం కదా, అలాగే ఇక్కడ పోలార్ సెక్షన్ మోడల్స్ అనేవి ఉంటుంది. సో నేను అందుకే బెండింగ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్, కాంప్లెక్స్ స్ట్రెసెస్ అన్నీ కూడా ఒక కంబైన్డ్గా ఉంటాయి, అంటే ఒక రకంగా కొంచెం సేమ్గా ఉంటాయి. సో అందుకని మొత్తం అన్నీ కూడా కలిపి చెప్పడానికి ట్రై చేశాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అజంప్షన్స్, హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అన్నీ కామనే. అలాగే షాఫ్ట్ ఈస్ అంటే దీనికి ఇక్కడ ఏంటంటే షాఫ్ట్ సర్క్యులర్గా ఉంటుంది, ప్రిజ్మాటిక్గా ఉంటుంది అని తీసుకోండి. అంటే ఒకే షేప్ మెయింటైన్ చేయడం అనమాట, ఒకే క్రాస్ సెక్షన్, ఇక్కడ కట్ చేసినా ఒకే క్రాస్ సెక్షన్ ఉంటుంది. అలాగే ఏదైతే ట్విస్ట్ ఉందో సో అది సేమ్గా ఉంటుంది అని తీసుకుంటాం, అంటే యూనిఫామ్గా ఉంది అని తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ సెక్షన్ మారుతుందో అప్పుడు యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది చేంజ్ అవుద్ది. సో అందుకే మోస్ట్లీ సర్క్యులర్ షాఫ్ట్స్కి మాత్రమే మనం డిజైన్ చేస్తాం అనమాట. అలాగే ఎలా అయితే స్ట్రెయిన్ అనేది, సో స్ట్రెస్ అనేది ఫ్రమ్ ద సెంటర్ లీనియర్గా వేరీ అవుతుంది అని తీసుకుంటాం, స్ట్రెయిన్ అనేది కూడా లీనియర్గా వేరీ అవుతుంది అప్ టు ఫెయిల్యూర్. సో అని మనం ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంటాం అనమాట. సో ఇది చేసే ముందు సో అజంప్షన్స్ అనేవి ఇంపార్టెంట్. అలాగే సెక్షన్ అనేది వ్రాప్ అవ్వదు, అంటే ఇప్పుడు మనం ట్విస్ట్ చేసాం, ఇప్పుడు దీన్ని తిప్పాను, సో ఇలాగే ఉంటుంది, అంతేగాని బ్రేక్ అవ్వడం లేదంటే మధ్యలో నలిగిపోవడం అలా ఏం జరగదు. సో అని అజంప్షన్స్ తీసుకున్నాం. అలాగే ఓన్లీ యాక్టింగ్ ఇస్ ప్యూర్ షేర్, మన ప్యూర్ షేర్. అలాగే వెయిట్ వల్ల వచ్చే బెండింగ్, మనం ఇప్పుడు ఈ సల్ఫేట్ వల్ల కొంత బెండింగ్ వస్తుంది, సో దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనం టార్షన్ ఎలా అవుతుంది, టార్క్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది, దానివల్ల వచ్చే ప్రొడ్యూస్ అయ్యే షియర్ స్ట్రెస్ అనేది ఎంత అనేది మనం కనిపెట్టలేం. సో అందుకని ఇవన్నీ కూడా అజంప్షన్స్ మనం తీసుకున్నాం. ఒకసారి అజంప్షన్స్ చదవండి, మీకు అర్థం అవుద్ది. ఓకే, సో ఈ బేస్డ్ ఆన్ దీస్ అజంప్షన్స్ మనం ఒక టార్షన్ ఈక్వేషన్ అనేది తీసుకొచ్చాం. సో మనకి డెరివేషన్ అవసరం లేదు, బట్ ఈక్వేషన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో T/J = C∞/L = Fs/R. సో ఇందులో ఒక్కో టర్మ్ ఏంటో చూద్దాం. T అంటే టార్క్ ప్రొడ్యూస్, J అంటే మనం ఏదైతే షాఫ్ట్ తీసుకున్నామో దాని యొక్క పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సార్ అక్కడ మనం M/I అనుకున్నాం కదా, సో M/I అనుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, మీరు T/J చెప్తున్నారు, ఇక్కడ టార్క్ అన్నారు, ఓకే, ఇక్కడ J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటున్నారంటే ఎప్పుడైనా పోలార్ మూమెంట్ ఆఫ్, ఇప్పుడు మనం షాఫ్ట్ని ఎలా తిప్పుతున్నాం, సో ఇలా ఒక కపుల్ అప్లై చేస్తున్నాం ఇక్కడ, సో దానివల్ల కొంత యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది వస్తుంది, రైట్. సో ఇప్పుడు నేను ఇలా తిప్పితే రొటేషన్ ఎలా వస్తుంది, ఈ జెడ్ యాక్సిస్ని బేస్ చేసుకుని వస్తుంది, అవునా కదా. ఒకటి ఇలా బెండ్ అవడం అంటే ఎక్స్ యాక్సిస్, లేదు ఇలా సాగడం అంటే వై యాక్సిస్, ఇలా సాగడం అంటే ఎక్స్ యాక్సిస్, ఇలా కింద బెండ్ అవడం అంటే వై యాక్సిస్లో అవుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఇలా కింద అవుతుందంటే ఇది ఎక్స్ యాక్సిస్ అని చెప్పొచ్చు, లేదు ఇలా ఎలాంగేట్ అవుతుంది, సో ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్లో చేంజ్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే రొటేషన్ అవుతుంది, సో దేని బేస్ చేసుకుని అవుతుంది, జెడ్ యాక్సిస్ మీద బేస్ చేసుకుని అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మార్కరే ఉంది, దీన్ని ఇలా తిప్పడం ఈజీ, కానీ ఇలా తిప్పడం ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి. సో ఎప్పుడైతే అది జెడ్ యాక్సిస్లో చేంజ్ అవుతుంది, దాని యొక్క ఓరియంటేషన్ చేంజ్ అవుతుందో దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చేంజ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకుంటాం. దానికి మనం IXX = IY అంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం తీసుకుంటాం. సో దానివల్ల మనకి IZZ అనేది వస్తుంది. సో సమ్ ఆఫ్ IXX + IYY. సో అది మనం పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరంను తీసుకుంటాం. అంటే ఏదైనా యాక్సిస్కి, అంటే ఇలా XY ఉంది, ఇప్పుడు నాకు ఈ యాక్సిస్లో అంటే ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్తుంది అని కావాలంటే, ఇప్పుడు ఈ యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్, XY అలాగే జెడ్. సో ఈ జెడ్ డైరెక్షన్లో కావాలంటే ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సమ్ చేస్తే మనకి టోటల్ జెడ్ యాక్సిస్లో ఉన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. ఓకే, సో T/J = C∞/L = Fs/R. సో J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో దీంట్లో ఏమవుద్దంటే మామూలు ఉన్న ఏదైతే
ఐఎక్స్ఎక్స్ ఉందో సో అది బై 2 అవుద్ది. ఓకే, సో ఐజెడ్జెడ్ కావాలంటే సో బీడీ క్యూబ్ బై 12 అనుకుందాం. సో దీని బై 2. అలాగే పైడి పవర్ 4/64/2. సో ఇలా ఏదైనా కూడా హాఫ్ అవుద్ది అనమాట, ఎందుకంటే రెండింటిని కలిపితే అలా వస్తుంది. సో నెక్స్ట్ సి అంటే మనకి షియర్ మాడ్యులస్, ఎందుకంటే డెవలప్ అయ్యేది షియర్ స్ట్రెంత్ కాబట్టి. సో అలాగా సి అంటే సిని కొన్నిసార్లు ఎన్ అని కూడా రాస్తారు. సో అది మన కన్వీనియన్స్ అనమాట ఎలా తీసుకుంటాం అనేది. ఇది షియర్ మాడ్యులస్. టీటా అంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ రేడియన్స్లో మనకి వస్తుంది, దాన్ని మనం డిగ్రీస్లో కావాలంటే డిగ్రీస్లో మార్చుకోవాలి. సో ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద షాఫ్ట్, ఎఫ్ఎస్ అంటే షియర్ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది షాఫ్ట్ అనమాట. సో ఇది మనం ముఖ్యంగా ఉండే టర్మ్స్ T/J = C/θ/L. సో ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ నీట్గా ఏ టర్మ్ ఏంటనేది బాగా తెలియాలి. ఓకే, నెక్స్ట్ పోలార్ సెక్షన్ మాడ్యులస్. సో పోలార్ సెక్షన్ మాడ్యులస్ అంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో సో ఆ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా J/R. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పైడి పవర్ 4/64 ఉంది సర్క్యులర్ సెక్షన్కి, దాని బై 2 చేసి మళ్ళీ D/2 చేస్తే మనకి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అదే పోలార్ సెక్షన్ మాడ్యులస్ అనేది వస్తుంది. సో పోలార్ సెక్షన్ మాడ్యులస్ ఎక్కువ ఉంటే దాని యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, అంటే ఇక్కడ టార్షనల్ రిజిడిటీ అంటే టార్షన్ యొక్క క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందని అర్థం. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆ షాఫ్ట్ అనేది ఆ పర్టికులర్ టార్క్కి మనకి అప్లికబుల్ అవుతుందా లేదనేది ఈ పోలార్ సెక్షన్ మాడ్యులస్ని యూజ్ చేసుకునే చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో నాకు టీ కావాలంటే అంటే టార్క్ కావాలంటే T/J = ఇప్పుడు దీంట్లో నాకు టీ కావాలంటే అంటే టార్క్ కావాలంటే T/J = C/θ/L. సో ఇందులో నాకు టార్క్ కావాలంటే ఏం చేస్తా, T = C/θ/J/L, J0 తీసుకెళ్తా. అలా కాకుండా నాకు యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఎంతో కావాలి, T = సో టీటా, ఈ టీటాని సో ఈ ఎల్ని ఇటు తీసుకొస్తా, TL = Jθ. సో మనకు కావాల్సింది టీటా కాబట్టి JC. ఓకే, సో ఇలా అయినా చేస్తాం. సో అలా కాకుండా మనకి FS/R అంటే షియర్ స్ట్రెస్ ఎంత అయిందనేది కావాలి. అప్పుడు C/θ/L, FS ఇటు నుంచి CR/θ/, ఇలా ఏదైనా అడగొచ్చు, ఏ టర్మ్ అయినా ఎలా అయినా అడగొచ్చు. సో ఈ ఈక్వేషన్ మనకు గుర్తుంటే దాని నుంచి తీసుకురావడం పెద్ద కష్టం కాదనమాట. సో కొన్నిసార్లు T/J = FS/R ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్క్, TR = J. ఇక్కడ R/J అంటే మనకు తెలుసు TZP = షియర్ స్ట్రెస్. అక్కడ మనకేమొచ్చింది, ఇది వచ్చింది. సో ఇక్కడ మనకి ఇందులో T = FS/ZP వస్తుంది, ఎందుకంటే JR అంటే 1/ZP కాబట్టి ZP అటు వెళ్తుంది. సో FS/ZP వస్తుంది. సో ఇలా మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి చాలా అడుగుతాడు అనమాట, యాంగులర్ ట్విస్ట్ ఎలా మారింది ఏంటి అని. ఓకే, సో ఇందులో పోలార్ సెక్షన్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మన వరకు. ఓకే, సో ఏ సెక్షన్కి పోలార్ సెక్షన్ మాడ్యులస్ ఎంత ఉంది. నెక్స్ట్ సిరీస్గా ఉంటే ఏంటి, ప్యారలల్గా ఉంటే ఏంటి అని అడుగుతాడు. సో ఎప్పుడైతే షాఫ్ట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఉందో, సో ఏదైతే టీటా వస్తుందో అది ఇక్కడి నుంచి ఇలా ఫామ్ అవుతుంది. సో టీ అనేది, సో వీటిలన్నింటినీ కూడా ఇలా కంబైన్ చేసుకుని తిరుగుతుంది. సో టోటల్ టీటా = θ1 ఫస్ట్ దాంట్లో వచ్చిన యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, సెకండ్ షాఫ్ట్లో ఉన్న యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, థర్డ్ దాంట్లో ఉన్న యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ సిరీస్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే సిరీస్లో ఉంటాయో అప్పుడు టీటా = ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఇప్పుడు మనం ఇలా తిప్పుతున్నాం. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఇది ఇంకొంచెం కదులుతుంది, ఇంకొంచెం మూవ్ అవుతుంది. నెక్స్ట్ వీల్, ఇది మనం గేర్స్లో చూడొచ్చు అనమాట. ఎప్పుడైతే ఒక గేర్ వీల్స్ ఉంటాయో ఒకటి చిన్న తిరగగానే ఇంకో రౌండ్ తిరుగుద్ది, ఇంకో రౌండ్ తిరుగుద్ది. సో ఇక్కడ మొత్తం టోటల్, సో ఈ టోటల్ ట్విస్ట్ అనేది ఇక్కడ ఏదైతే స్టార్ట్ అయిందో అది కంటిన్యూ అవుతుంది. సో అందుకే సమ్ = అవుతుంది. బట్ టార్క్ మాత్రం T1 = T2. ఇప్పుడు ఇది ఎంత తిరిగిందో ఇది కూడా అంతే తిరుగుద్ది, ఇది కూడా అంతే తిరుగుద్ది అనమాట. బట్ బేస్డ్ ఆన్ సైజ్, అంటే అన్నీ ఒకే సైజు ఉంటే నువ్వు ఇప్పుడు ఇలాంటిది ఇంకో మార్కర్ పెట్టా, సో ఇప్పుడు ఇలాంటిది ఇంకా 2 మార్కులు పెట్టా, ఇప్పుడు దీన్ని తిప్పా, ఇప్పుడు ఇది ఎంత తిరిగిందో ఇప్పుడు దీన్ని తిప్పా, ఇది ఇప్పుడు ఎంత తిరిగింది ఇది కూడా అంతే తిరుగుద్ది కదా. సో ఇందులో ఏం తేడా ఉండదు, టార్క్ అనేది సేమ్గానే ఉంటుంది. బట్ టీటా ప్రొడ్యూస్డ్ సమ్ అవుద్ది, టోటల్ అవుతుంది అనమాట. సో అది నెక్స్ట్. అదే ఇన్ కేస్ ప్యారలల్గా ఉందనుకో, సో ఇదొక టార్క్ వస్తుంది, దీంట్లో ఒక టార్క్ వస్తుంది, దీంట్లో టార్క్ వస్తుంది. సో టోటల్ టార్క్ = T1 + T2, θ1 =
కానీ టేటా అనేది సేమ్గానే ఉంటుంది కదా. సో వీటిలన్నిటికి కూడా యాక్సిస్ ఒకటే. సో వీటిలన్నిటికి కూడా బేస్డ్ ఆన్ హియర్ టేటా ఈ సేమ్ అనమాట. సో θ1 ఈక్వల్ టు θ2 అవుద్ది. ఇది సిరీస్లో ఉన్నప్పుడు, ఇది ప్యారలల్గా ఉన్నప్పుడు అనమాట. సో ఈ రెండు వేరు కాన్సెప్ట్స్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ప్యూర్ టార్షన్. ఇప్పుడు ప్యూర్ టార్షన్ అంటే మనకి షియర్ స్ట్రెస్ ఎలా వేరీ అవుద్దంటే, ఏదైతే అవుటర్ సర్ఫేస్ ఉందో అక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఏదైతే ఇన్నర్ న్యూట్రల్ యాక్సిస్ ఉందో ఇక్కడ షియర్ స్ట్రెస్ వచ్చేసరికి మధ్యలో జీరో అయిపోద్ది. సో ఇక్కడ లీనియర్గా వేరీ అవుద్ది అనమాట. సో సెంటర్లోనేమో జీరోగా ఉంటుంది షియర్ స్ట్రెస్ అవుటర్ సర్ఫేస్ మీద. సో అందుకే మనం ఏదైనా ట్విస్ట్ చేసినప్పుడు ఫస్ట్ సర్ఫేస్ మీద క్రాక్స్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే షియర్ స్ట్రెస్ అనేది పైన ఎక్కువ. ఇప్పుడు ఏదైనా చాక్ పీస్ తిప్పుతున్నావు, ఫస్ట్ పైన క్రాక్ అయ్యి లోపల క్రాక్ అవుతుంది, తర్వాత నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాయి. ఓకే, సో ఏదైనా వీల్ రొటేషన్ అవుతున్నప్పుడు కూడా పైన వాన్ అవుట్ అయ్యి, అంటే షాఫ్ట్ ఏదైనా ఉంటే పైన వాన్ అవుట్ అయ్యి లోపల బ్రేక్ అవుతుంది అనమాట. సో అందుకే మనకి ఎప్పుడు కూడా రొటేటింగ్ డ్రమ్స్ అనేవి, అంటే ఈ పిండి మార్లు ఇలాంటివి ఆడతారు కదా, సో అవన్నీ హ్యాలోగా ఉంటాయి, ఎందుకంటే పైన సర్ఫేస్ స్ట్రాంగ్ ఉండి సరిపోతాయి, లోపల షియర్ స్ట్రెస్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో అందుకని ఇవన్నీ కూడా హ్యాలోగా ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అడుగుతాడు, చాలాసార్లు అడిగాడు, అంటే టార్షన్లో షియర్ స్ట్రెస్ అనేది ఎలా వేరీ అవుతుంది అని. ఓకే, సో అదే కంబైన్డ్ టార్షన్ ప్లస్ బెండింగ్. ఒక్కోసారి ఇలా టార్కే కాకుండా దీని మీద మళ్ళీ మూమెంట్ ఉంటుంది. ఓకే, సో కొన్ని కేసెస్లో ఇలా పడితే, అంటే టార్క్ అనేది, అంటే మూమెంట్ ఎలా అప్లై అయితే జెడ్ డైరెక్షన్లో అప్లై అయితే మనకి ట్విస్ట్ వస్తుంది. అదే వై డైరెక్షన్లో ఇలా అప్లై అయితే, దీనిపైనుంచి అప్లై అయితే అక్కడ బెండింగ్ వస్తుంది. సో ఆ రెండు కూడా కంబైన్ కేసెస్ వస్తాయి అనమాట. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది మనం నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇది ప్యూర్ టార్షన్, ఓన్లీ ప్యూర్ టార్షన్ ఉంది అక్కడ దాని మీద. సో దానివల్ల ఓన్లీ షియర్ స్ట్రెస్ వస్తుంది, బెండింగ్ అనేది రాదు. సో జీజే అంటే టార్షనల్ రిజిడిటీ. ఓకే, సో మనం టార్షన్ జీ అంటే ఎన్జే అని కూడా అంటారు. సో మన కన్వీనియన్స్ అనమాట. జే అంటే ఏమనుకున్నాం, πd⁴/64. సో ఇప్పుడు దీని యూనిట్స్ ఏమవుద్ది, d⁴ అంటే ఇందులో ఉన్నది టీ ఒకటే కదా యూనిట్స్ ఉన్నది. సో m/4 లేదా mm/4. జీ అంటే Nm/m². సో ఇక్కడ m², న్యూటన్. సో ఇది మనకి అదే Nm². ఎలా రాసిన, సో Nm². సో ఇలా వస్తుంది అనమాట టార్షన్ రిజిడిటీకి వచ్చి. ఓకే, సో టార్క్ అంటే మనకి టార్క్ న్యూటన్ మీటర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్ అప్లైడ్. సో మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ సమ్ మూమెంట్ ఏదైతే ఇలా తీసుకుంటామో, ఇక్కడ మూమెంట్ అప్లై చేస్తే ఇక్కడ P × E ఈజ్ ఏదైతే కపుల్ యాక్ట్ అవుతుందో అది P × E కింద తీసుకుంటామో. సో ఇక్కడ కూడా వచ్చేసరికి ఇక్కడ T అనే టార్క్ అప్లై అవుతుంది, ఈ డిస్టెన్స్. సో అందుకే న్యూటన్ మీటర్. θ వచ్చి రేడియన్స్. సో KT స్టిఫ్నెస్ అంటే అక్కడ లోడ్ బై డిఫ్లెక్షన్, ఇక్కడ వచ్చేసరికి టార్క్ బై యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్లెక్సిబిలిటీ అంటే దీనికి ఆపోజిట్ అనమాట, 1/kT. KTని మనం ఫ్లెక్సిబిలిటీ అంటాం. సో 1/kT ఈజ్ నథింగ్ బట్ ఫ్లెక్సిబిలిటీని θ/T ఫ్లెక్సిబిలిటీని ఇలా రాసుకుంటాం. సో ఇది వీటి మీద రిపీటెడ్గా దేనికి ఏది అని అడుగుతూ ఉంటాడు. θకి రేడియన్స్, అలాగే Nm/m² ఏమో మనకి ఏదైతే షియర్ స్ట్రెస్ ఉందో, అదే షియర్ మాడ్యులస్ ఉందో అది. సో టార్షనల్ రిజిడిటీకి యూనిట్స్ ఏంటని అడుగుతాడు, Nm/m². అలాగే మన న్యూటన్ ఏదైతే టార్షనల్ స్టిఫ్నెస్ ఉందో దానికి Nm రేడియస్. ఎప్పుడైతే టార్షనల్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుందో అది ఎక్కువగా రెసిస్ట్ చేయగలమన్నమాట టార్షన్ని. సో ఇందులో స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ మనం ½ × T × θ అనుకున్నాం. సో ఇందులో θని ఎలా రాసుకోవచ్చు, దీని నుంచి అంటే θని మనం ఇక్కడ రాసుకున్నాం కదా. సో θ = TL/Jg ఆర్ GN CN ఒకటే. సో GN కూడా రాసుకోవచ్చు, CN రాసుకోవచ్చు, NN రాసుకోవచ్చు. సో అది మన కన్వీనియన్స్. సో T × TL/Jg రాస్తే ½ T² వస్తుంది. సో ఇందులో నుంచి మనం ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఈ τ²/4g రాసుకోవాలంటే T/J, ఇక్కడ T/J = Fs/r కదా. సో ఈ ఈక్వేషన్ నుంచి ఇది తీసేస్తే T/J = Fs/r కదా. సో ఆ T/Jని మనం Fs/rలా రాసుకుని దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఈ τ²/4g ఇంటూ వాల్యూమ్, ఇది నా స్ట్రెయిన్ ఎనర్జీ అవుతుంది. అదే ఇన్ కేస్
టౌ మ్యాక్స్ వేయాలి, అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ అయ్యాలి. సో అది టౌ మ్యాక్స్ స్క్వేర్ బై 4g ఇంటూ వాల్యూమ్ అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వస్తుందంటే ఇక్కడి నుంచి ఈ t/jని టౌ స్క్వేర్ అంటే మన టౌ బై ఎఫ్ఎస్ లేదంటే షియర్ స్ట్రెస్ బై రేడియస్ వేసుకొని దాని నుంచి చేస్తే అది వస్తుంది అనమాట. ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఫార్ములా ఇంపార్టెంట్. స్ట్రెయిన్ ఎనర్జీ టౌ మ్యాక్స్ ఇచ్చి స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత స్టోర్ అయిందని అడుగుతారు. వాల్యూమ్ ఈక్వల్ టు సో ఏదైతే πd స్క్వేర్ ఏరియా ఆఫ్ ద షాఫ్ట్ ఇంటూ లెంత్ చేస్తే మనకి వాల్యూమ్ వస్తుంది అనమాట. సో మోస్ట్లీ టౌ స్క్వేర్ బై 2g మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ వెన్ టౌ మ్యాక్స్ గివెన్ అంటే టౌ మ్యాక్స్ స్క్వేర్ బై 4g. అదే ఇన్ కేస్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ అని నార్మల్గా అడిగితే టౌ స్క్వేర్ నార్మల్ షియర్ స్ట్రెస్ గురించి అడిగితే 2 స్క్వేర్ బై 2g ఇంటూ వాల్యూమ్. సో ఇది ఎక్కడ వాడతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం జెడ్పీ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో వేరు వాటికి సో జెడ్పీ క్యాలిక్యులేట్ చేయడం. సో అంటే పోలార్ సెక్షన్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫర్ సపోజ్ సర్కిల్కి అనుకున్నాడు. సో ఫస్ట్ మనం j/r, j అంటే ఏంటి πd పవర్ 4 64/2. ముందు j క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై 2. సో πd పవర్ 4/32. సో నెక్స్ట్ r అంటే మనకు తెలుసు డయామీటర్ బై 2. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో వేస్తే అదేనా జెడ్పీ. సో ఇందులో d³ అలాగే 32 60 టైమ్స్ πd³/16. ఇదే ప్లేస్లో ఇన్ కేస్ నాకు πd హాలో సర్కిల్ ఉంటే πd పవర్ 4 d/4/62 అదే 64/d/2 వేసా. సో ఇక్కడ ఒక 2 అవుతుంది, ఎందుకంటే మనం వేసే జేపీ ఇక్కడ జే పోలార్ సెక్షన్ అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో నథింగ్ బట్ ఇక్కడ 32. సో ఇదే πd పవర్ 4 d/4/16d ఉంటుంది. సో జెడ్పీ. సో జెడ్పీ చాలాసార్లు అడుగుతాడు వేరే వాటికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. సో j/r. సో ఇలా జెడ్పీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి మోస్ట్లీ టార్షన్లో మనం చూసుకోవాల్సినవి ఇవి. సో జస్ట్ అజెన్షన్స్ వచ్చి సర్క్యులర్, మిగతా అన్ని కామన్. హోమోజీనియస్ ఐసోట్రోపిక్గా ఉంటుంది, స్ట్రెయిన్ వేరియేషన్ లీనియర్గా ఉంటుంది అప్ టు ఫ్రాక్చర్ వరకు, ఇవన్నీ కామన్గానే ఉంటాయి. సో ఈ సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏంటి, టార్షనల్ రిజిడిటీ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా టార్షనల్ ఈక్వేషన్ బేస్ చేసుకునే వస్తాయి. సో ఈ టార్షన్లో మనం ముఖ్యంగా ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫార్ములా కూడా మనకు అర్థం కావాలి, దాన్ని ఎలా తీసుకొస్తున్నాం అనేది తెలియాలి. అంటే ఎగ్జామ్లో ఒకవేళ మర్చిపోయినా ఈజీగా తెలుసుకోండి. సో దానికి ముఖ్యంగా ఈ ఈక్వేషన్ అనేది మనకి గుర్తుండిపోవాలి. అలాగే యూనిట్స్ రేడియన్స్లో ఉంది. ఫర్ సపోజ్ స్టేటర్ రేడియన్స్లో వచ్చింది, మనకి డిగ్రీస్లో కావాలి. అప్పుడు ఏం చేస్తాం, రేడియన్స్ ఈక్వల్ టు సో 180/π చేస్తాం. సో అప్పుడు మనకి ఎన్ని డిగ్రీస్ అనేది వస్తుంది, రేడియన్స్ ఇంటూ 180/π చేస్తాం. సో ఇంతకు మించి మనం ట్విస్ట్ చేసేది అడగడం ఉండదు, డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ సిరీస్లో ఉన్నప్పుడు ఎలా వేరీ అవుద్ది. సో మీరు ఇది సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. సిరీస్లో ఉన్నప్పుడు టార్క్ ఇక్కడ ఎంత తిరిగితే అక్కడ కూడా అంతే తిరుగుద్ది. ఓకే, సో ఈ టార్క్ అనేది బట్ టీటా మాత్రం యాడ్ అవుద్ది, ఎందుకంటే హెలిక్స్ ఫామ్ అవుద్ది కాబట్టి యాంగిల్ అనేది యాడ్ అవుద్ది. సో మనం ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఏమన్నా రెండు కంబైన్డ్ ఉండి తిప్పామంటే ఫెయిల్యూర్ హెలిక్స్లా ఫామ్ అవుద్ది. సో యాంగిల్ అనేది క్యారీ చేస్తే ఎక్స్ట్రా యాంగిల్ వస్తుంది అనమాట, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. సో అందుకే సమ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ట్విస్ట్ అవుతుంది. సో వీటిలో మనం డెరివేషన్స్ అంత చేసేది ఏమి ఉండదు. సో అవి అవసరం లేదు కూడా. మోస్ట్లీ ఈ జెడ్పీ క్యాలిక్యులేషన్స్ అలాగే అంటే టర్మ్స్ అనమాట. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, పోలార్ సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్. ద పోలార్ సెక్షన్ మాడ్యులస్ యొక్క యూనిట్స్ ఇంపార్టెంట్. దీని నుంచి మనం చెప్పొచ్చు కదా πd³ అక్కడ మనకి ఎంత వచ్చింది, πd³/16 వచ్చింది. సో d³ అంటే mm³ కదా. సో ఇలా సింపుల్గా మనం టార్షన్లో చూసుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టు అనిపించిన ఒకసారి మీరు మళ్ళీ రిపీట్ చేసి చూడండి, ఈజీ అవుద్ది. ఎందుకంటే పెద్ద చాప్టర్ కాబట్టి ఎక్కువ టైం కన్జ్యూమింగ్. సో ఇక్కడ బెండింగ్ ప్లస్ టార్క్ రెండు కూడా అప్లై అయినాయి. సో ఇదే కంబైన్డ్ బెండింగ్ అండ్ టార్క్. సో ఇప్పుడు దీనికి మనం కాంప్లెక్స్ స్ట్రెసెస్లో గీసినట్టయితే ఒకటి. సో దీనివల్ల బెండింగ్ వల్ల ఏమవుద్ది, ఇలా ఒక లోడ్ కాజ్ అవుద్ది, అవునా కదా. సో దానివల్ల మనకి ఒక పుల్ అనేది వస్తుంది. సో అంటే
షియర్ స్ట్రెస్, దీనివల్ల షియర్ స్ట్రెస్ వస్తుంది. ఏదైతే టార్క్ అప్లై అవుతుందో దానివల్ల షియర్ స్ట్రెస్ వస్తుంది. బెండింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఒక యాక్సిల్ లోడ్ అనేది అంటే సిగ్మా ఎక్స్ వస్తుంది. బట్ వై డైరెక్షన్లో లేదు కాబట్టి సిగ్మా వై అనేది 0, సిగ్మా వై ఈక్వల్ టు 0 అవుద్ది. సో మనకి ఇందులో ప్రిన్సిపల్ స్ట్రెస్ సిగ్మా 1 అడిగాడు అనుకుందాం. సో సిగ్మా 1 అంటే సిగ్మా నార్మల్ స్ట్రెస్ ఎంతో దీనివల్ల, అంటే ఎందుకంటే బెండింగ్ అనేది ఉంటే అక్కడ నార్మల్ స్ట్రెస్ కాజ్ అవుద్ది, టార్క్ ఉంటే షియర్ స్ట్రెస్ కాజ్ అవుద్ది. ఇప్పుడు ఈ రెండు కంబైన్ ఉన్నాయి కాబట్టి కాంప్లెక్స్ స్ట్రెస్ అనమాట. అంటే మొన్నటిదాకా మనం సింపుల్ స్ట్రెస్ చేసాం, ఇలా ఒక లోడే ఉంటే అందులో కాజ్ అయ్యేది టెన్షన్ కానీ కంప్రెషన్ కానీ. బట్ ఇన్ కేస్ ఇలా ఉంటూ దీని మీద షియర్ కూడా యాక్ట్ అయింది, అంటే కొంత రొటేషన్ కూడా కాజ్ అయింది అనుకో, దానికి షియర్ స్ట్రెస్ కూడా వస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఇటు షియర్ స్ట్రెస్ గీసాను కదా, కాంప్లిమెంటరీగా అటు కూడా షియర్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుద్ది. సో ఇలా డెవలప్ అయినప్పుడు ఏమవుద్దంటే మనకి బెండింగ్ ఫామ్ అవుద్ది, M/I ఈక్వల్ టు F/Y. సో బెండింగ్ కాజ్ అవుద్ది, అలాగే మనకి షియర్ కూడా అంటే మన టార్షన్ వల్ల వచ్చి షియర్ కూడా కాజ్ అవుద్ది. సో టార్షన్ ఫార్ములా ఏంటి, T/J ఈక్వల్ టు Fs/R. సో ఈ Fs అనేది ఇక్కడ బెండింగ్ స్ట్రెస్, ఇది కాజ్ అవుద్ది. అలాగే ఈ Fs అంటే షియర్ స్ట్రెస్. సో ఏదైతే యాక్సిల్ లోడ్ వస్తుందో దానివల్ల ఏదైనా మూమెంట్ ఉంటే దానివల్ల వచ్చేది బెండింగ్ స్ట్రెస్. అలాగే ఇక్కడ ఏదైతే టార్క్ వచ్చిందో దానివల్ల వచ్చేది షియర్ స్ట్రెస్. సో ఇప్పుడు ఈ రెండు కూడా కంబైన్గా యాక్ట్ అవుతాయి. ఈ కంబైన్గా యాక్ట్ అయినప్పుడు మనం తీసుకునేది ఏంటి, కాంప్లెక్స్ స్ట్రెస్సెస్. సో కాంప్లెక్స్ స్ట్రెస్సెస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సిగ్మా n ఈక్వల్ టు 1 అంటే మేజర్ అయినా మైనర్ అయినా సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 ప్లస్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్. సో ఇదే కదా మనం తీసుకున్నది. సో దీనివల్ల వచ్చింది ఏంటి మనకి ఇక్కడ ఈ Fs ఫస్ట్ సిగ్మా 1 అంటే ఇది. సో ఇది దేనివల్ల వచ్చింది, ఈ మూమెంట్ యాక్ట్ అవ్వడం వల్ల వచ్చింది. సో ఈ సిగ్మా 1 ప్లేస్లో మనం ఈ సిగ్మా 2 అనేది ఏం లేదు కదా, వై యాక్సిస్లో ఏం లేదు కాబట్టి 0 అయిపోద్ది, సిగ్మా 1 మాత్రమే ఉంటుంది. సో ఈ సిగ్మా 1 ఎంత అవుతుంది, M/IY. సో Fs ఈక్వల్ టు, సో ఇప్పుడు బెండింగ్ వల్ల వచ్చింది ఏమవుద్దంటే I/Y అంటే మనకు తెలుసు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 64 πd అంటే πd పవర్ 4/64 వేసుకుని చేస్తే దీంట్లో 32 M/πd³ వస్తుంది. అది ఇక్కడ చూసినట్టయితే అక్కడ ZP క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ ZPఏ నథింగ్ బట్ Fs అవుతుంది. సో J/R అంటే మనం ఏదైతే J/R వేసామో ఇక్కడ R/J ఉంది. సో నథింగ్ బట్ సో T/ZP పోలార్ సెక్షన్ మోడలస్ వస్తుంది. సో ఈ ZP అంటే 32, అంటే అక్కడ 32 వచ్చింది, ఇక్కడ మనకి 16 వస్తుంది. ఎందుకు, ZP అంటే ఆల్రెడీ హాఫ్ చేసాం కాబట్టి. సో Fs 16 T/πd³. ఇది ఇక్కడ కాజ్ అయ్యేది, ఈ టౌ ఇక్కడ వచ్చేది మనకి టౌ, ఇక్కడ వచ్చింది సిగ్మా 1 అనమాట. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఈజీగా అర్థం చేసుకోవాలంటే సిగ్మా 1 అనేది ఎప్పుడైనా సిగ్మా 1 అనేది ఎందువల్ల కాజ్ అవుతుంది అంటే ఓన్లీ మన మూమెంట్ యాక్ట్ అయింది దానివల్ల. సో ఇక్కడ ఏదైతే టౌ క్రియేట్ అవుతుందో అది మనకి ఇక్కడున్న ఈ టార్క్ వల్ల. సో ఈ రెండు కంబైన్డ్ యాక్షన్ అయితే ఏంటి పరిస్థితి అని. సో సిగ్మా n ఈక్వల్ టు, సో ఇక్కడ 32 M/πd³ వస్తుంది, /2 ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ కాజ్ అయింది. సో లోపల కూడా 32 M, ఏదైనా సిగ్మా m అంటే సిగ్మా 1 అని ఉందంటే 32 M/πd³ వేసుకోవాలి. πd³/2 ప్లస్ 16 ఇదంతా హోల్ స్క్వేర్ ఉంటుంది. అలాగే ఇక్కడ 16 T/πd³ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీంట్లో ఇది పోయిద్ది 16 టైమ్స్. సో అదే 16 మీకు వచ్చేసిద్ది 32 M ఇక్కడ కూడా 16 సారీ. సో ఎందుకంటే క్యాన్సిల్ చేసేద్దాం, ఈజీ అవుద్ది. 16 M/πd³ ప్లస్ ఇందులో నుంచి మనం ఒకసారి 16 M/πd³ హోల్ స్క్వేర్ ప్లస్ 16 T/πd³ హోల్ స్క్వేర్. సో ఇందులో కామన్గా ఏముంది మనం చూసినట్టయితే, ఏదైతే 16 πd³ ఉందో అది మనకు కామన్గా ఉంది. ఇది ప్లస్ ఆర్ మైనస్, యాక్చువల్లీ అంటే మేజర్ అయినా మైనర్ కనుక్కోవాలంటే మైనస్ వేస్తాం, మేజర్ కనుక్కోవాలంటే ప్లస్ వేస్తాం. సో ఎప్పుడైతే 16 πd³ దీంట్లోనూ ఉంది, 16 πd³ దీంట్లోనూ ఉంది, అలాగే దీంట్లో ఉంది. సో మొత్తం ఇంట్లో ఇది స్క్వేరే కదా, రూట్లో నుంచి కామన్ తీసేయచ్చు కదా. 16 M/πd³ కామన్ తీస్తే M+√m² ప్లస్ T². ఇది నాకు సిగ్మా n1 ఆర్ సిగ్మా n2. సో ఇప్పుడు నాకు ఇదే ఈక్వేషన్
నేను మొత్తం కూడా బెండింగ్ వల్లే కాజ్ అవుతుంది అనుకున్నాను అనుకో. సో ఇందులో బెండింగ్ వల్లే కాజ్ అవుతుంది అనుకుంటే ఈ సిగ్మా ఎన్ ఏదైనా టౌ అంటే ఏంటి, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 హోల్ స్క్వేర్ బై టౌ స్క్వేర్. సో ఇందాక సిగ్మా 1/2 ఆల్రెడీ మనం చేసాం. ఏమొచ్చింది 16 m/πd³ ప్లస్ 16 t/πd³ హోల్ స్క్వేర్. సో ఇలా వచ్చింది ఇక్కడ మనకి ఏదైతే చేసామో అది. సో దీంట్లో నుంచి మనం 16πd³ కామన్ తీసాం అనుకోండి, 16/πd³ కామన్ తీసాం అనుకోండి, ఎందుకంటే స్క్వేర్లో ఉంది కదా. ఇక్కడ వచ్చేది m² ప్లస్ t², అంతే కదా. సో 16πd³ స్క్వేర్ 16πd² కామన్గా ఉంది, సో బయట తీసా. సో టౌ ఇది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ వెన్ దెర్ ఈజ్ అ మూమెంట్, వెన్ దెర్ ఈజ్ అ సమ్ టార్క్. సో ఈ రెండు యాక్ట్ అయితే వచ్చేది ఇది ఈ షియర్ స్ట్రెస్ అనమాట. సో అలాగే ఈ మొత్తం వచ్చే షియర్ స్ట్రెస్ అంటే ఏదైతే షియర్ స్ట్రెస్ ఫామ్ అవుతుందో మనం ఇందాక కనుక్కున్నాం కదా. సో ఇక్కడ 32 ఈ సిగ్మా 1 ఈ ఎఫ్ఎస్ ఏదైతే వస్తుందో, సో ఈ ఎఫ్ఎస్ ఏదైతే వస్తుందో ఈ టౌ ఈ షియర్ స్ట్రెస్ మొత్తం కూడా నాకు బెండింగ్ మూమెంట్ వల్లే వచ్చింది అనుకుంటా. ఓకే, సో అదే ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ అంటే. సో మొత్తం షియర్ స్ట్రెస్ కూడా బెండింగ్ మూమెంట్ వల్ల వస్తుంది అనుకుంటాం. సో 16πd³ √m² ప్లస్ t². సో ఇప్పుడు నాకు ఇది ఏమవుద్ది, ఇక్కడ 2 టైమ్స్ పోయిద్ది, ఇది నాకు 2 టైమ్స్ పోద్ది, 2m అవుతుంది. సో m² ప్లస్ t². సో m = m² ప్లస్ 2²/2 వస్తుంది. ఓకే, అలా కాకుండా ఈ షియర్ స్ట్రెస్ మొత్తం కూడా నాకు బెండింగ్ మూమెంట్ వల్ల అంటే ఏదైతే బెండింగ్ మూమెంట్ కాజ్ అవుతుందో అంటే ఈక్వలెంట్ టార్క్ అంటే ఇంతే. సో టార్క్ వల్లే క్రియేట్ అవుతుంది అనుకుందాం. సో అప్పుడేమవుతుంది 16t/πd³ = m² ప్లస్ సో ఈక్వలెంట్ టార్క్. సో ఇక్కడ వచ్చే షియర్ స్ట్రెస్ అంతా కూడా నాకు బెండింగ్ మూమెంట్ వల్ల అదే ఏదైతే షియర్ స్ట్రెస్ వస్తుందో దానివల్లే వస్తుంది అనుకుందాం. సో 16t/πd = 16t/πd³ m² t². సో ఇప్పుడు ఇది ఏమవుద్ది, ఈ రెండు కొట్టుకుపోతాయి. సో t = m² ప్లస్ t². సో ఇది కాజ్ అయ్యే టార్క్ అనమాట. సో ఇది కాజ్ అయ్యే ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్. సో ఇలా రెండు అంటే బెండింగ్ మూమెంట్ అనేది దానివల్ల వస్తాయి. ఇన్ కేస్ అక్కడ మన నార్మల్ స్ట్రెస్ మొత్తం కూడా బెండింగ్ వల్ల అనుకున్నాం అనుకో, సో ఇదే ఈక్వేషన్ బయట అవుతుంది. సో ఇది మనం అనుకోవడంలో ఉంటుంది అనమాట. 32 m/πd³ ఈక్వలెంట్ బెండింగ్ మూమెంటా ఈక్వలెంట్ టార్క్ అని అడిగినప్పుడు సో వాల్యూ అనేది ఇలా మారుతూ ఉంటుంది. సో మోస్ట్లీ టార్షన్లో ఇంతకు మించి టచ్ చేయడు. సో ఈ కంబైన్డ్లో కానీ సో ఇంకేమైనా అడిగితే మనకి d/d రేషియోలు అడుగుతాడు. సో అది కూడా ఒకసారి మనం చేస్తే ఈ జెడ్పీ బట్టి దీన్ని బట్టి చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఆ d/d రేషియో కూడా k⁴ అని ఒకటి ఉంటుంది, వెయిట్స్ అనేవి. సో మోస్ట్లీ క్వశ్చన్స్ దాని మీద రావట్లేదు కాబట్టి నేను స్ట్రెస్ చేయట్లేదు. సో ఇవి అయితే మాత్రం కంపల్సరీ మనకు తెలియాలి. సో ఏదైతే కంబైన్డ్ బెండింగ్ మూమెంట్ ఉందో అంటే బెండింగ్ మూమెంట్ ప్లస్ టార్క్ ఉందో అలాంటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఏది దేనికని. సో ఇక్కడ సిగ్మా ఎన్ అంటే ప్రిన్సిపల్ స్ట్రెస్ అడిగాడు, నీకు ఒక మూమెంట్ ఇచ్చాడు, దేర్ ఈ సమ్ టార్క్ అని ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ ఫార్ములా దగ్గరికి రావాలి. సో ఇది నార్మల్ స్ట్రెస్ అంటే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అడిగాడా మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అడిగాడా 16/πd³ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మీకు అర్థమైంది కదా. సో ఏదైతే సిగ్మా 1 ఉందో అది బెండింగ్. సో కంబైన్డ్ బెండింగ్ అంటాడు కదా, బెండింగ్ వల్ల వచ్చింది ఈ సిగ్మా 1 నార్మల్ స్ట్రెస్. అది ఈ షియర్ స్ట్రెస్ అనేది దేనివల్ల వచ్చింది, ఏదైతే టార్క్ అప్లై అవుతుందో దానివల్ల. సో దీనివల్ల వచ్చింది మ్యాక్సిమం తీసుకోండి 16t/πd³ 32 m మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేసాం మనం. సో అప్పుడు 16/πd³ m + √m². సో డై ఆఫ్ ద షాఫ్ట్ ఇస్తాడు, మూమెంట్ ఎంత యాక్ట్ అవుతుందో ఇస్తాడు, టార్క్ ఇస్తాడు. సో దాన్ని బేస్ చేసుకుని ఈక్వలెంట్ టార్క్ కనుక్కోవచ్చు, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ కనుక్కోవచ్చు. సో ఇంతే, దీనికి మించి అంటే టార్షన్లో మోస్ట్లీ టచ్ చేయడానికి టాపిక్సే ఉండవు. సో మీరు ప్రాక్టీస్లో మోస్ట్లీ కవర్ చేస్తారు. సో ఈక్వలెంట్ టార్క్ ఫార్ములా అడుగుతాడు, డైరెక్ట్ ఫార్ములాలో అడుగుతాడు. సో ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ అడుగుతాడు. సో ఇది సో అలాగే ఈక్వలెంట్ అంటే షియర్ స్ట్రెస్ ఎంత వస్తుందని అడుగుతాడు, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎంత డెవలప్ అవుతుంది. సో ఈ ఏదైతే నేను మార్క్ చేశానో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ ఫార్ములాలు ఈక్వలెంట్ టార్క్, షియర్ స్ట్రెస్ ఎంత అవుతుంది, అలాగే మనకి నార్మల్ స్ట్రెస్ ఎంత వస్తుంది. సో ఇవి మోస్ట్లీ టార్షన్లో మనం కవర్ చేసాయి. సో షార్ట్గా ఎంత బ్రీఫ్గా క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను మ్యాక్సిమం అనుకుంటున్నా. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఫాస్ట్ అయితే.